హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన. మా అన్నయ్య వాళ్ళు కొత్తిల్లు కట్టుకుంటున్నారు. చూపిస్తాం మీకు కూడా. మా పిన్ని నేను ఇద్దరం కలిసి వచ్చినాం. మా పిన్ని కూడా ఇప్పటివరకు ఇల్లు చూడలేదు. నేను మా పిన్ని చూడడానికి వచ్చినాం. మీకు కూడా చూపిస్తాను. రాండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి స్టార్ట్ చూపిస్తా. ఇది నడవడానికి, లోపలికి వెళ్ళడానికి ఇది నడవేది. ఇది ఒక రూము, ఇది ఒక బెడ్రూము. మొత్తం చూపించు. ఇది ఒక బెడ్రూమ్. ఇది మామూలుగా నడవడానికి, లోపలికి వెళ్ళడానికి ఇదంతా. ఇది నడవడానికి. ఇది బెడ్రూమ్. హాలు. ఇది మొత్తం హాల్ అంట. లైట్ లేదు చూపించడానికి. లైట్ లేదు. అగో ఇదేంది బెడ్రూమ్, హాల్. ఇది మొత్తం హాలు. ఈ మేడం గారిది ఇల్లు. ఈ మేడంది. ఇదొక బెడ్రూమ్ అట. ఇదొక బెడ్రూమ్. ఇది కిచెన్. ఇది మొత్తం కిచెన్. ఇది ఇలాగన ఎంత కార్యం పాపం పాడలే. మా అమ్మోరు జాలే. ఇది కిచెన్ బయట డోరు, బాల్కనీ లాగా. ఇది బాత్రూమ్ కాకుండా బారీ కూడా. చెట్లు చూడండి, వేయకముందు ఎట్లా వచ్చేస్తాయి. ఇది మొత్తం మిరప చెట్టు. ఇది మిరప చెట్టు. ఇది మొత్తం చెరుకు. కొబ్బరి చెట్టు, కరివేపాకు చెట్టు ఏది కొనుక్కునే అవసరం లేదు. అన్ని ఇంటి పక్కనే చెట్లు ఉంటాయి. ఇది మొత్తం చెరుకు తోట. ఇవి మా పిన్ని. నడిచేది తీరా, మేము వచ్చేది తీరా తెల్లి వచ్చేసి. ఇప్పుడు పైకి వెళ్దాం, పైన చూపిస్తా. కింద ఫ్లోర్ అయితే ఉంది. పైకి వెళ్దాం, పైన చూపిస్తా. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసాం. రాని ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది చూసాం. ఇది ఒక బెడ్రూమ్. బెడ్రూమ్ లోనే వాష్రూమ్ కూడా వచ్చింది మనకు. అటాచ్ బాత్రూమ్. ఇది వాష్రూమ్. ఇంకా కంప్లీట్ కాలేదు, రెడీ చేస్తున్నది. ఇంకొక 5 months 6 months లో రెడీ అయిపోతుంది మొత్తం రూమ్ అంతా. ఇది ఒక హాల్, ఫస్ట్ ఫ్లోర్. ఇది రెండో ఫ్లోర్. ఇది హాల్. పెద్ద హాల్. బాబు ఎవరు రాలేదు బాబు. ఇది మొత్తం హాల్. ఇది మొత్తం హాల్. ఇంటి ఓనర్ ఆయన. ఇంటి ఓనర్కి నాకు దొరికింది. అది కూడా బెడ్రూమే. అదో బెడ్రూమ్. అలా డాడీ ఇంకా చెప్తే తీరా బాబు. ఇది ఒక బెడ్రూమ్. ఓనర్ గారు ఈయన, ఇంటి యజమానులు. బెడ్రూమ్లకి విండో ఇట్లా వచ్చింది. విండో దగ్గరకు వస్తే మొత్తం తోట అంతా ఇట్లా కనిపిస్తుంది. చెరుకు తోట ఇదంతా. ఇది బాల్కనీ. శుభ్రంగా సరిపోను. ఇది ఒక కిచెన్. ఇక్కడ దేవుని రూమ్, వంటగది. ఇక్కడ వంటగది. ఇది దేవుడి గది. ఇది దేవుడి గది. అలాగే అక్కడ దేవుని రూమ్ వచ్చేస్తుంది ఇంతవరకు. ఇదంతా కిచెన్. ఇక్కడ నుంచి ఇలా దేవుడి గది వెళ్ళి పిసరు వస్తుంది. ఇది ఇలా తోగుంటది. మళ్ళీ ఇది వంటగది. కిచెన్ అనమాట. ఇది మొత్తం కిచెన్. మొత్తం కిచెన్. ఇది చుట్టూరు అలాగే బాడీ కూడా. బాల్కనీ. బాల్కనీ మొత్తం. కింద చూసుకోరా నాయన. అది బాత్రూమ్. అటు సైడ్ ఉండేది. మళ్ళీ తిరగడానికి అవి ఏమైనా మనం సామాన్ చేసుకోవడానికి అటకలాగా ఇచ్చిన. అది అటుకు మొత్తం అటక లోపల వరకు చాలా సామాన్ వచ్చేస్తుంది. ఏ సామాన్ ఏ సామాన్ అందులో
చెరుకు తోట చూడండి ఎంత బాగుందో. మనకైతే సిటీలలో ఇలాంటి తోటలే కనిపించాలి. కరివేపాకు చెట్టు తీరే నాయన, కరివేపాకు చెట్టు చూడాలి గోడ మీద నుంచి తీసుకుంటే వస్తుంది కరివేపాకు. చూడండి ఫ్రెండ్స్, బాల్కనీ నుండి తోట అంతా ఎట్లా కనిపిస్తుంది. ఇది మొత్తం చెరుకు తోటే. కరివేపాకు చూడండి ఎంత ఉందో. మనకైతే ఇలాంటివి అసలు మనకు సిటీలో ఉండే ఇలాంటివి చూడాలంటే ఏ ఊర్లో వెళ్ళాలి మనము. ఇక్కడైతే పక్కకే ఉన్నాయి, అంత పక్కకున్న ఎవరు పట్టించుకోరు అసలు. ఎవరు ఏదో గడ్డి చెట్ల లాగా ఉంటాయి ఇవి. కరివేపాకు చూడు ఎంత కరివేపాకు చూడండి ఎంత ఉందో. మనకైతే 10 రూపాయలు ఒక్కటే. ఇక్కడైతే ఇష్టం వచ్చినట్టు తెంపుకోవచ్చు. ఇప్పుడు బోల్డ్ కరివేపాకు. ఇదంతా తోట వల్ల ఇదంతా పచ్చగా ఉంటది. ఇదంతా కూడా ఇక్కడ బొబ్బరి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఎంత బాగుందా. అమ్మా సెకండ్ ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ చూద్దాం మనం. థర్డ్ ఫ్లోర్ ఇది పక్కన ఉన్న మా పిన్నాని ఇల్లు. ఇది మా పిన్నాని ఇల్లు, మా ఆడవాళ్ళ ఇల్లు, మా అక్క ఇల్లు అందరూ పక్క పక్కనే ఉంటాయి ఈ లైన్లో మొత్తం. మా పొలాలు కూడా ఇచ్చాడు, అటు నుంచి వెళ్ళాలి పొలాలకు. ఇది మొత్తం చెరువు, ఇదంతా చెరువే. చేపలు ఎన్నో ఉంటాయి అందులో, తీయాలి కానీ మస్తు చేపలు. ఇవన్నీ మొత్తం చేపల చెరువు. ఇదంతా చెట్లు అవన్నీ వచ్చేసినాయి. మా ఊరంతా ఎంత బాగుందో చూడండి. ఇదంతా మా ఊరే. పదండి చూద్దాం లోపల. ఏదైనా పెట్టుకోవడానికి కాదమ్మా. మరి వాడుతున్నాడు ఇదంతా నీరు వచ్చేది కదరా నాయన. ఇప్పుడు తినగా ఇది దిగిపోద్దులే. మరి ఇంక ఇది ఎంత తడిసిపోవడమేనా. కొత్తది అవతల ఉంది. ఒక బెడ్రూమ్. ఇది విండో చాలా పెద్దది ఇచ్చినారు బెడ్రూమ్ లా. ఇది మొత్తం లాస్ట్ ఫ్లోర్. ఇది మూడోది. మూడో పోరే కానీ ఇది ఇక్కడ కిటికీ వేసేస్తే రోజు అయిపోద్ది. ఇది కూడా అయిపోతుంది కానీ పెద్దది వచ్చింది. పెద్దది వస్తుంది. పెద్దది వచ్చినట్టు ఉంటది కానీ ఆపాకు కిపాకు బెడ్లు కట్టేస్తారు. కరెక్ట్ సెట్ అయ్యి. ఒక బెడ్రూమ్. ఇది నడవడానికి. ఇది హాల్ కాదు ఏంటిది నడవ. మేము అక్కడ హాలే అంటాం. నడవంటే అర్థం కాదు. అక్కడ ఆంటీ వాళ్ళు మొత్తం అందరు పని చేస్తున్నారు. గది ఇది చెప్పు. ఇది ఇదొక బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్ పెట్టడానికి. అవి ఒక బాగా పని చేస్తున్నారు ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. కబోర్డ్లు పెట్టడానికి. అంటే బెడ్రూమా కట్టిస్తారా. ఇది ఒక దేవుడి మూలకి, ఇది ఒక ఇది వంటగది కదా. ఇక్కడ వాష్రూమ్ వస్తుంది ఆ మూలకు. ఇది మొత్తం బాల్కనీ. ఇంకా ఇది మొత్తం చెరుకు తోట. కొబ్బరికాయలు చూడండి ఎంత దగ్గర నుంచి ఉన్నాయి. మనకైతే ఇంత దగ్గర నుంచి చూడడానికి ఉండవు, దగ్గర కూడా ఉండవు మనకు. అవి వచ్చిన కట్ చేసినారా బాగున్నాయే. వాళ్ళ మంచి పని చేశారు. అది మా అక్కలిల్లు, ఇటు పక్క ఉన్నది మా పిన్నాడి ఇల్లు, మా ఆడపడిచిల్లు. అన్ని ఇల్లు పక్క పక్కనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళే అవసరమే లేదు. ఎక్కడికి వెళ్ళి పని కూడా లేదు. వాళ్ళందరూ పక్క పక్కనే ఉంటారు. అవునా. అయిపోయింది థర్డ్ ఫ్లోర్. మొత్తం లాస్ట్ చూద్దాం పైన. మొత్తం పైన అమ్మ కాలు వస్తుంది పైకి ఎక్కాలని. తినాలంతా నీరైతే మొత్తం పైన పెయింట్ హౌస్. అది ట్యాంక్. ఈ ట్యాంక్ తీరా కనిపిస్తలే.
చూడత్తా అన్ని తీస్తున్నాను ఇగో అన్ని. మా అమ్మగారు ఊరో చెప్పు. మొత్తం పెయింట్ హౌస్ పెద్ద ట్యాంక్ ఒకటి వస్తుంది మనం మంచిగా వాడుకోవడానికి. మొత్తం మా ఊరి చుట్టుముట్టు మొత్తం అంతా చెరుకు తీయండి రా బాబు, చెరుకు అయితే బాగుంటుంది. ఆ నీరు అందులో కుదురుకొని ఇంట్లో అలా రావడానికి మొత్తం అన్నిటికి బాత్రూమ్. ఇప్పుడు మనకు గొడవ వదిలినాడా మా పిన్నాలు ఇల్లు ఇది. మొత్తం 3 ఫ్లోర్లు మొత్తం పెయింట్ హౌస్ పైన. ఇది ఒక 5-6 months లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మా ఆడపడుచు గృహప్రవేశానికి పిలుస్తుంది. అప్పుడు మొత్తం ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత నేను వీడియో తీసి మళ్ళీ మీకు చూపిస్తాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎట్లుందో. ఇప్పుడైతే కట్టేటప్పుడు ఇట్లుంది. ఇవే మేడం గారిది ఇల్లు. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.